अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। ज़िले मेदक के हवेली घनपुर मंडल के कुत्तापल्ली गांव के किसानों ने आज मेदक डिस्ट्रिक्ट इंटीग्रेटेड कलेक्ट्रेट ऑफिस के सामने धरना दिया। किसानों का कहना था कि हुकूमत सरकारी कवायद के खिलाफ खरीदारी कर रही है। उन्होंने बरहमी का इजहार करते हुए कहा कि दलाल किसानों को धोखा दे रहे हैं। हुकूमत के ज़ाब्ते के मुताबिक सोसाइटी ने उन पर 5.42 अनाज को नहीं भरने का इल्ज़ाम लगाया है, जो 40.600 में ख़रीदना चाहिए था। गल्ला ख़रीदारी मरकज़ के क़याम की इफ्तिताही तकरीब आई तो तस्वीर देने वाले PSCS के चेयरमैन ने फ़ोन का जवाब देते हुए कहा कि हमारे पास फ़ोन उठाने की सियासत नहीं है। उन्होंने कहा कि मिलर्स किसानों को लूट रहे हैं। ज़िला मार्केटिंग ऑफिसर मोहन ने इस मामले पर किसानों से बातचीत की और 2 दिन के अंदर मामले को हल करने का वादा किया है। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश खिदमत है। नाज़रीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम ख़बरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें, ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात की पेश खिदमत। చిరంజీవి మాది వచ్చేసి కొత్తపల్లి గన్పూర్ మండల్ మెదక్ డిస్టిక్ నుండి. మా ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే గన్పూర్ మండల్ మెదక్ తాలూకాలో మాది లాస్ట్ విలేజ్ మండల్కి. కానీ మాది వచ్చేసి పంట విషయంలో, దిగుబడి విషయంలో అన్ని మండలాలకు మించి మాది పెద్ద సెంటరు. మేము అన్ని రకాలుగా వ్యవసాయం తప్పించి మాకు వేరే వృత్తి లేదు. అలాంటిది ఈరోజు వ్యవసాయాన్ని మాకు చాలా దూరం చేస్తున్నారు ఈ మార్కెట్ చేరబట్టి. ప్రతిదీ క్వింటాల్కి ఒక క్వింటాల్కి రైతు 7 క్వింటాల చొప్పున 8 క్వింటాల చొప్పున నష్టపోతాడు ఈ దళారీ వ్యవస్థలు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు మెయిన్గా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు బాగా తీసుకుంటారు. ఒక సంచికి వచ్చేసి 10 రూపాయలు తీసుకుంటారు. మాకు పెద్ద సెంటర్ కాబట్టి 400 సీరియల్ ఉంటుంది. 400 సీరియల్ వచ్చేసరికి లాస్ట్ నెంబర్ అయినా వాళ్ళ లారీ రావాలంటే ఒక లారీకి 10,000 చొప్పున ఇవ్వబడుతుంది. కాబట్టి మేము చాలా నష్టపోతున్నాము. ఇప్పుడిప్పుడే రైతు బాగుపడుతుంది అనుకుంటే ఈ దళారీ వ్యవస్థ వల్ల మళ్ళీ రైతు వెనుకపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరూ సహకరించి మా సెంటర్ను విజిట్ చేసి మాకు తగిన న్యాయం చేయాలి. ఇక మాకు జీవనాధారం వ్యవసాయం తప్పించి వేరే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు రావాలి. ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన సందర్భంగా అక్కడ తుకాం 41 కిలో జోకే సందర్భంతో 42.5 జోకి అక్కడ దళాల చేతిలో పెట్టి అక్కడ 42.5 జోకిన 4-5 క్వింటాలు షాట్ రాయడము, ట్రక్సీట్ల ద్వారా రైతులను మోసపూరితంగా మోసం చేయడము, ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో కూడా జాప్యం జరుగుతుంది. ఒక్కో ట్రాన్స్పోర్ట్ లారీ రావాలంటే కంపల్సరీగా 10 రూపాయలు అడుగుతున్నారు. తాడు బత్త 2.5-3 రూపాయలు అడుగుతున్నారు. ఈ విధంగా రైతులకు మిగిలేటటువంటి ఎలాంటి స్తోమత లేదు. ఈ అకాల వర్షాలకు నష్టపోయి ఇప్పటికీ రైతులంతా అల్లకొల్లరంలో పడిపోయారు. దయచేసి ఇలాంటి ట్రాన్స్పోర్టు రైతుల మీద భారం పడకుండా చేయగలరని కలెక్టర్ గారికి వినవం. దోసుకత్రాడు తప్ప ఏం లేదు.